సో కొన్నిసార్లు మన ప్రజలు ఎవరైతే ఉన్నారో, మన చుట్టూన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తెలియకుండా నిశ్శబ్దముగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే బాధపడాలా, సంతోషపడాలా? బాధపడాలా, సంతోషపడాలా? ఇప్పుడు దైవజనులకు ఒకటి ఉంటుంది, ఏంటంటే నా గొర్రెలు నా గొర్రెలు నా గొర్రెలు. హల్లెలూయా. ఏముంటుంది? నా గొర్రెలు నా గొర్రెలు నా గొర్రెలు. హల్లెలూయా. ఒక గొర్రె పోయిందనుకోండి, ఆయన బాధపడతాడు. ఒక గొర్రె వచ్చిందనుకో, సంతోషపడతాడు. ఇలా వాక్యాలు చెప్పి బయట ఉన్న ప్రజల్ని ఆవేశపరులు ఇంకా చేసిన వాళ్ళు వీళ్ళు. అంటే ఎంతసేపు నా మంది ఎక్కువ కావాలి, నా గొర్రెల మంది ఎక్కువ కావాలి అనే కాడనే ఉంటాను. కానీ దేవుణ్ణి ఆరాధన చేయాలా, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలా పనిచేస్తాడు, ఆయన డైమెన్షన్స్ ఏంటివి, దేనికి నియమించబడ్డాడు యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు అనే వివరణ ఇవ్వరు. ఎంతసేపు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు, ఒకరు పోయారుగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అది ప్రార్థనగా చేతబడవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ సమ్వన్ గో, ఎప్పుడైతే ఒక వ్యక్తి నీ నుండి దూరం వెళ్ళిపోవాలనుకుంటాడో, ఐ ప్రే దట్ వాడు వెళ్ళిపోక ముందుపే నువ్వు వెళ్ళిపోవాలని నేను ప్రార్థన చేస్తానండి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది? నువ్వు వాడు వెళ్ళిపోక మునిపే నువ్వు వాడి నుంచి దూరం రావాలి. దట్స్ ద విజ్డమ్, దట్స్ ద ఓన్లీ విజ్డమ్. పరిసయ్యులు సద్దుకేయులు యేసుప్రభుని దూరం పెట్టాలనుకున్నారు, కానీ డైరెక్షన్ ఏం తెలుసా? యేసుప్రభు పెట్టేశాడు ఆల్రెడీ. హల్లెలూయా. జ్ఞానము లేకపోతే ఖచ్చితంగా నశించిపోతామండి. వీ నీడ్ టు గెట్ ద విజ్డమ్.